ఆడబిడ్డ కావాలో ఒకసారి ఆలోచించండి. అలాగే మీరు చూస్తే నా చుట్టూ ఉన్నవాళ్ళు ప్రజల కోసం పనిచేసేవాళ్ళు, ప్రజల మంచి కోసం, ప్రజలకి అభివృద్ధి చేయడం కోసం, సంక్షేమాన్ని అందించడం కోసం పనిచేసేవాళ్ళు. కానీ భానుప్రకాష్ చుట్టూ ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? సంఘ విద్రోహులు, గంజా అమ్మేవాళ్ళు, ఎర్ర చందనం అమ్మేవాళ్ళు, ఇసుక అమ్మేవాళ్ళు, పీడీ యాక్ట్ కేసులున్న వాళ్ళు, జైలుకు పోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని చుట్టూ పెట్టుకున్నవాడు ఎలాంటి అరాచకం సృష్టిస్తాడో గెలిస్తే ఒకసారి ఆలోచించండి. మీకోసం పనిచేసే నాయకులు కావాలా? అహర్నిశలు నగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే మీ ఆడబిడ్డ కావాలా? లేదా నగిరి నియోజకవర్గాన్ని ఎర్ర చందన స్మగ్లింగ్ కి, డ్రగ్స్ కి అడ్డాగా మార్చే భానుప్రకాష్ కావాలనేది మీరే నిర్ణయించుకోవాలి. సో మీకోసం అహర్నిశలు పనిచేసే జగనన్నకి నాకు అండగా ఉండాలి అంటే ఎలాగైతే మీటింగ్ అవ్వగానే ఇంటికి